హాయ్ ఫ్రెండ్స్, రోడ్డు పక్కనైతే పెద్ద పెద్ద బజ్జీలు ఏస్తూ ఉంటే నోరూరుతుంది కదా! అలా ఇంట్లోనే ఈజీగా ట్రై చేయాలనిపించింది. నేను ట్రై చేశాను. మీరు కూడా ట్రై చేయండి. రెసిపీలోకొచ్చేసరికైతే ముందుగా మనం మిక్సీ జార్‌లో అయితే ఒక టేబుల్ స్పూన్ పప్పులనైతే తీసుకోవాలి. దాంతో పాటు ఒక టేబుల్ స్పూన్ జీలకర్రను, దానికి సరిపడా ఉప్పును వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. అంటే పౌడర్ లాగా అయితే చేసుకొని రెడీ పెట్టుకోవాలి. తర్వాత మనమైతే పచ్చిమిర్చిని బాగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత మనం నైఫ్‌తో అయితే మధ్యలోకి స్లిట్ పెట్టాలి. ఎడ్జ్ వరకు స్లిట్ పెట్టిన తర్వాత మనమైతే ఓపెన్ చేసేసి లోపల సీడ్స్ అన్ని స్పూన్‌తో అయితే రిమూవ్ చేసేయండి. ఇక్కడ చూపించే విధంగా. సీడ్స్ అన్ని రిమూవ్ చేయడం వల్ల మనకైతే స్పైసీగా ఉండదు. మిర్చి బజ్జీ అనేది డైరెక్ట్ గా తినేయొచ్చు. సీడ్స్ అన్ని ఆల్రెడీ రిమూవ్ చేసుకున్న తర్వాత అయితే మనం ఆల్రెడీ ఫైన్ గా పౌడర్ చేసుకున్నాం కదా, అదైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మొత్తం యాడ్ చేయడం వల్ల అయితే మనకి లోపల ఉన్న మాయిస్ట్ అనేది అయితే మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది ఈ పౌడర్ ని. ఇలా మొత్తం సీల్ చేసేయాలి. రెడీ చేసుకొని పెట్టుకున్న తర్వాత మనం అయితే బ్యాటర్ రెడీ చేసుకోవాలి. ముందుగా శనగపిండిని అయితే తీసుకొని కొంచెం బేకింగ్ సోడా, అలాగే కలర్ కోసం కొంచెం అయితే పసుపుని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కారం పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. అన్నిటితో పాటు రుచికి సరిపడా ఉప్పును కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ వేసుకొని థిక్ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి బ్యాటర్ ని. కలుపుకున్న బ్యాటర్ లో మనం ఆల్రెడీ స్టఫ్ చేసిన బజ్జీని అయితే మిక్స్ చేసేసి మనం ఇంకా డీప్ ఫ్రై అయితే చేసుకోవాలి వేడి వేడి నూనెలో. అయితే మరీ ఎక్కువగా హీట్ ఉండకూడదు. కొంచెం మీడియం హీట్ లో ఉన్నప్పుడే వేసుకొని హై టు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనం అయితే బజ్జీలను ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసేటప్పుడు అయితే వాళ్ళు కొంచెం సేపు ఫ్రై చేసి మళ్ళీ తర్వాత డీప్ ఫ్రై అయితే చేస్తారు సెకండ్ టైం. అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. మీరు కూడా అదే ట్రిక్ అయితే ఫాలో అవ్వండి. ఫ్రై చేసుకున్న మన టేస్టీ బజ్జీలు అయితే రెడీ అయితే సర్వ్ చేసుకునేటప్పుడు ఆనియన్ లెమన్ అయితే కంపల్సరీ. టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది. ఇలాంటి ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కావాలంటే ఛానల్ ని ఫాలో అండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.